నమస్తే సార్. ఈరోజు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి చిన్నతాండ గ్రామంలో లింగానాయక్ అనే రైతు 6 సంవత్సరాల చెట్లను 3.5 ఎకరాల తోటలో ఈయన 450 చెట్లు నాటినారు. ఈ 450 చెట్లలో ఈయనకి డైబ్యాక్ సమస్యతో ఆయన బాధపడుతుంటే యూఎల్ కంపెనీ వారి మందుల్ని ఆశ్రయించడం జరిగింది. ఈయనవి మందులను ఈయన మందులు అప్లై చేసిన ప్రోడక్ట్స్ వచ్చేసి బయోగ్రో 175 గ్రామ్స్, గ్రోవెల్ 110 గ్రామ్స్, బయోఫర్ట్ 145 గ్రామ్స్, బయోటానిక్ 70 గ్రామ్స్. ఈయన 2 కేజీల పేడలో 30 లీటర్ల వాటర్లో, తర్వాత 1 కేజీ బెల్లము, కౌ యూరిన్ వచ్చేసి ఆయన 1/2 లీటర్ తీసుకొని ఈయన ఒక 10 చెట్లకు అప్లై చేసినారు. ఈయన అప్లై చేసిన రోజు ఏప్రిల్ 2, 2025 తేదీన బుధవారం నాడు ఈయన అప్లై చేశారు. ఈరోజు ఏప్రిల్ 18, 2025 రోజు శుక్రవారం రోజు ఈయన పొలంని ఫాలోఅప్ చేయడానికి వచ్చాము. ఇక్కడ ఈ విధంగా చేసిన ఇక్కడ తోటలో ఈ మార్పులు ఈ 15 రోజుల్లో ఏం జరిగాయనేది మనం రైతు లింగానాయక్ గారితో మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, మీకు ఇది అప్లై చేసాం కదా, ఈ రోజుకి 15 రోజులు అయింది. మీరు అప్లై చేసినప్పుడు ఈ చెట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏమన్నా మీరు గమనించినారా? గమనించిన బాగా కొద్దిగా ఈగుర్లు ఇస్తున్నాయి, ఇవన్నీ ఈగుర్లు ఇస్తున్నాయి కదా. అవును, మీరు కొత్త ఈగుర్లు చూస్తున్నారు దీంట్లో? కొత్త ఈగుర్లు కొత్త ఈగుర్లు వస్తున్నాయి, చూడు వస్తున్నాయా? కొత్త ఈగుర్లు వస్తున్నాయి. మీరు ఇవి చెట్లు చనిపోతున్నప్పుడు మీరు దీనిని అప్లై చేశారు కదా, యూఎల్ కంపెనీ వారు అప్లై చేసిన తర్వాత ఇవి చనిపోవడం ఏమన్నా ఆగిందా? ఆగిపోయిందా? ఆగింది. తర్వాత ఈ చెట్లకి ఇప్పుడున్న చెట్లకి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా, తేడా ఉందా మీకు? ఉందా? ఓకే. ఇంకొకటి సార్, దీంట్లోనే ఇదే తోటలోనే ఈయన మొత్తం పూర్తిగా పోయిన చెట్టుని దానిని కట్ చేసినారు. ఆ చెట్టును కూడా మీకు చూపిస్తాను. అది కూడా ఏ విధంగా కొత్త చిగుర్లు అనేది వచ్చిందనేది మీకు దీంట్లో ఈ వీడియోలో చూపిస్తాను. మేము అప్లై చేసిన రోజు ఈ చెట్టుకి ఎటువంటి చిగుర్లు అనేటివి లేవు సార్. అది నేను మీకు ఈ పై ఫోటోలో కూడా చూపిస్తున్నాను. వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉందనేది కూడా చెప్పండి. మనం వేసిన రోజు ఈ చెట్టుకి ఏమైనా ఇగుర్లు ఉన్నాయి? ఇగురు లేవు, అప్పుడు ఇగురు లేవు, ఇవన్నీ ఇగుర్లు వస్తున్నాయి చూడు. కొత్త ఇగుర్లు అన్నీ ఇప్పుడు మందు వేసినాకే వచ్చినాయి. అవి మందు వేసిన తర్వాత ఇగుర్లు పుట్టినాయి. ఇంతకుముందు ఈ చెట్టుకి ఏమన్నా ఇవి కెమికల్ మందులు వేసినారు, రసాయన మందులు ఏంటన్నా? ఏమి వేసినాం అప్పుడు, అయినా ఏమైనా రిజల్ట్ వచ్చింది? అప్పుడు రాలేదు. ఇవి వేసినాక ఏమన్నా మీకు రిజల్ట్ అనిపించింది? ఇప్పుడు రిజల్ట్ ఇదిగో ఈగుర్లు, కొత్త ఈగుర్లు వచ్చినాయి. కొత్త ఈగుర్లు వచ్చినాయా? ఇదిగో ఇవి కొన్ని కొత్త ఈగుర్లు వచ్చినాయి. అవునా? మీరైతే సంతోషంగా ఉన్నారు కదా వాడిన తర్వాత? మరి మీరు ఇప్పటి నుంచి రసాయన మందులు వాడాలనుకుంటున్నారా, యూఎల్ కంపెనీ ఇదే మందు వాడాలనుకుంటున్నారా? మందులు వాడాలనుకున్నాము. అవునా? మీకైతే దీంట్లో మీకు రిజల్ట్ కనిపిస్తుంది 15 రోజులకే. బాగానే ఉండదు, వాడాలనుకున్నాము. సార్, అప్లై చేసిన రోజు ఏప్రిల్ 2, 2025 బుధవారం రోజు అప్లై చేసినాం సార్ ఈ చెట్టుకి. ఈరోజు 18 ఏప్రిల్ 2025 శుక్రవారం రోజు ఇక్కడ మేము మళ్ళీ ఈ తోటను చూడడానికి వచ్చినాము, పరిశీలించడానికి. ఇక్కడ ఈయన లింగానాయక్ గారి మాటల్లో ఈయన కూడా చూసి అబ్జర్వ్ చేసి చెప్తున్నారు ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందనేసి. ఆయన కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది చూసిన తర్వాత. ఎట్లనా ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు మిగతా చెట్లకు కూడా మీరు వాడతారా? దీన్ని కూడా వాడాలా. అవునా? ఇప్పుడు కటింగ్ అయితేనే జూన్ జూలైలో వాడతారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా యూఎల్ కంపెనీ వారిని ఆశ్రయించండి, వారు మీకు అన్ని విధాలా సహాయపడతారు. సరేనా అండి? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.